అంతే లేవనోడు గిచ్చితలేస్తాడా అన్నట్టే ఉన్నది కదా. ఎన్నిసార్లు మర్యాదగా అడిగినా దున్నపోతు మీద వాన పడ్డట్టే చేసిర్రు. చెవిటోను ముంగట శంఖ ఊదితే అది శంకు కాదు బొక్క అన్నాడట. ఇక అట్లా కాదని చెప్పే తీరా చెప్పిర్రు. ఏంది అలా శృతి ఏం అర్థం కాకుండా చెప్తుందని అనుకుంటున్నారా? ఈ వార్త చూడండి అర్థమైతది. పనికే రాదన్నారు, మొత్తానికి మొత్తం కొట్టుకపోయిందనే అన్నారు. కూలిపోయింది, కుంగిపోయింది, 1,00,000 కోట్లు నీళ్ళలో పోసిరు అన్నారు. మసి మూసి మారేడు కాయ చేద్దాం అనుకున్నారు, తిమ్మిని బమ్మిని చేద్దాం అనుకున్నారు. కానీ అన్ని ఉత్తే అయినాయి. అందరికందరూ కాళ్ళు కట్టుకొని కారు పార్టీ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లు చూసొచ్చురు కదా. దిగువ గోదావరి కాడ మేడిగడ్డ బ్యారేజీ కాడికెళ్లి నీళ్లు పొంగుడు వంగుతున్నాయి. కూలిపోయింది, కుంగిపోయింది, కొట్టుకపోయింది అన్న మేడిగడ్డ మునగాని లెక్క నిలబడ్డది. ఇగో బ్యారేజీ గింత గట్టిగున్నది. అసెంబ్లీ సమావేశాలు అయిపోయే వరకు మేడిగడ్డ పంపులు ఓపెన్ చేసి నీళ్లు ఇడవకపోతే మేమే 50,000 మంది రైతులతో వచ్చి పంపులు చాలు చేస్తామన్నాడు కదా కేటీఆర్ సారు. నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం. సారు మాటలకే ఇడిచిర్రు, లేకపోతే కారు పార్టీలు సవాల్ చేస్తే అన్నంత పని చేస్తారు అనుకున్నారు కావచ్చును. దెబ్బకే కాళేశ్వరం పంపులు చాలు చేసిర్రు. నందిమేడారం లక్ష్మీపూర్ పంపులు ఓపెన్ చేసి కిందికి నీళ్లు ఇడిచిర్రు. నందిమేడారం పంప్ హౌస్ లా 3 మోటార్లు, గాయత్రి పంప్ హౌస్ లా 1 మోటార్ చాలు చేసి నీళ్లను ఎత్తి వస్తున్నారు. తెల్లారే వరకు ఇంకా 2 గేట్లు ఎక్కువనే ఎత్తి నీళ్లను ఇడుస్తారట. మొన్నటిదాకా నీళ్లు ఇడిస్తే కూలిపోతుందన్న మాటలన్నీ అబద్ధమే అని ఈ దెబ్బతోటి జనాలకు అర్థమైపోయింది. కాళేశ్వరం మీద చేసిన లేనిపోని నిందలన్నీ ఉత్తమే అని తెలిసిపోయింది జనాలకు.